హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలు బజ్జీ అండ్ మిరపకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల బేసిన్ పౌడర్ తీసుకున్నానండి. అలాగే 1.5 స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, లైట్గా పసుపు తీసుకున్నానండి. ఓమా కూడా ఇలా కొంచెం నలుపుకొని అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా పేస్ట్ అయ్యేలా చేసుకోవాలండి. తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, ఇది స్టఫింగ్ అండి, కొంచెం సాల్ట్ తీసుకొని అందులోనే ఓమా, జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి లాస్ట్లో కొంచెం కట్ చేస్తున్నానండి. తర్వాత మిడిల్లోకి ఒక కాట్ పెట్టుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేస్తున్నానండి. సీడ్స్ ఉంచడం వల్ల కొంచెం కారంగా ఉంటుంది. సో కారం కావాలనుకున్న వాళ్ళు సీడ్స్ అలానే ఉంచుకోండి, వద్దు అనుకునే వాళ్ళు మాత్రం తీసేసుకోండి. సో ఇలా అన్నింటికి కార్డ్స్ పెట్టి తీసేస్తున్నానండి. సో ఇలా తీసేసాక ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, సో దాన్ని కూడా ఇలా ఫిల్ చేస్తున్నాను అన్నింటిలోకి. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. సో తర్వాత ఒక కంచుడు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసిన స్టఫింగ్లో ఈ మిర్చిని తీసుకుంటూ అందులో వేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్లోనే ఆలు ఉంటుంది కదండి, దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అందులో స్టఫ్ చేసి ఇందులో ఆయిల్లో వేసుకోవాలండి. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.